హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఇది వచ్చేసి వినాయక చవితి ముందు రోజు అండి. బయటికి వెళ్ళామన్నమాట సెంటర్గా. ఆ రోజు తీసిన వీడియో చూడండి, అంత జనాభా ఉన్నారు. చాలా షాపింగ్ వచ్చారనమాట. ఆ రోజే చాలా రష్గా ఉంది ఆ రోజు. ఇంకా నేను షాపింగ్ అంతా చేసేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయానండి. నైట్ ఇలా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటే నెక్స్ట్ డే అంతా పని ఉండదు అనమాట. ముందే మొత్తం కడిగేసుకొని సామాన్లు అంతా కడిగేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమతో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ పండగలప్పుడు అంత లేట్ అవ్వదు, ఈజీగా అయిపోద్ది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే రోజు స్పీడ్గా పని అయిపోవాలంటే ముందు రోజు సామాన్లు కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటే టైం కూడా సేవ్ అయిపోద్దండి. సో నేను ఇంకా అన్ని శనగలు, బియ్యము, మినపప్పు అంతా నానబెట్టాను నెక్స్ట్ డే పూజ కోసం అనమాట. ఇంకా అన్నీ నీట్గా వాష్ చేసేసుకుని అలా పెట్టేసుకున్నానండి. ఇంకా మిగతా పూజ సామాన్లు కూడా ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముందు రోజు ఇలా చేసేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే రోజు లేట్ అవ్వకుండా కొంచెం అర్లీగానే లేచి పూజ చేసేసుకోవచ్చు. టైం టేకింగ్ ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకనే నేను ముందే చేసేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా ఆ రోజు ఫుల్గా రెయిన్ అండి, నాన్ స్టాప్ కురుస్తూనే ఉంది విజయవాడలో. ఇంకా నేను మార్నింగ్ పాలు తీసుకురావడానికి కూడా టైం లేదనమాట. ఇంకా వర్షంలో వెళ్ళి తీసుకురాలేదు. ఇంకా ఆలోపు నేను ఇంకా మిగతాయి చేసేద్దామనేసి ఇంకా శనగలు, గారెలు అవి చేద్దామనేసి అంతా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ స్నానం చేసేసాను కదా, ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా పూజకి సంబంధించిన అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నానండి. తర్వాత నేను ఇంకా గ్యాస్ దగ్గరికి వెళ్ళి శనగలు అవన్నీ గ్యాస్ మీద అవన్నీ పెట్టేసి వచ్చి ఇంకా ఇలా పూజ చేసేసుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. నాకు ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో పూజ తీపి ఉంటే ఇష్టం అనమాట. సో ఇలా చేసుకున్నాను. నేను గొడుగు తీసుకురావడం మర్చిపోయానండి. నాకు అనుకోకుండా ఇలా అరిటాకు ఒక గొడుగులాగా పడింది. చూడండి, మీకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు లాస్ట్లో అర్థమైద్ది. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను. ఇంకా వచ్చేసి నేను ప్రసాదాలు 5 చేశానండి. ఒకటి వచ్చేసి పులిహోర, 2 టైప్స్ శనగలు చేశాను అనమాట, 2 రకాలు. ఇంకోటి వచ్చేసి ఇదిగోండి ఉండ్రాళ్ళ పాయసం చేశాను. కొంచెం పాల తలగిల్లాగా ఉండాలి, 2 మిక్సింగ్ లాగా చేశాను అనమాట. చాలా బాగా కుదిరిందండి. నేను ఫస్ట్ టైం చేశాను. అసలు మా ఇంట్లో వాళ్ళందరూ బాగా నచ్చింది. స్పెషల్లీ మా పిల్లలకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా బాగుందన్నారు. ఇంకా అన్ని ప్రసాదాలు చేద్దాము చేసి ఇంకా ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పింక్ అండ్ ఇది బ్లూ అండి, వైలెట్ అండ్ బ్లూ మిక్సింగ్లో ఉంటుంది శారీ. ఇంక ఈ శారీ కట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా గారెలు కూడా వేసేస్తున్నానండి. నాకైతే మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో గారెలు వేయాలంటే భయపడేదాన్ని. 2-3 టైమ్స్ అయితే ఆయిల్ హ్యాండ్స్ మీద పడిపోయింది అనమాట. నాకు చాలా భయం గారెలు చేయాలంటే. అలాంటిది ఇప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ నేను గారెలే వేస్తాను. అలా అలవాటు అయిపోయింది అనమాట. మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. చాలా గారెలు అయితే చేస్తాను. ఏ ఫెస్టివల్ అయినా, బర్త్డేస్ అయినా, ఇంట్లో ఏ అకేషన్ అయినా ఫస్ట్ గారెల తర్వాత పాయసం, గారెలు కన్ఫామ్గా చేసుకుంటాను. అలా అలవాటు అయిపోయింది. ఇంకా పెళ్ళైన తర్వాత అయితే పూజలు బాగా చేసుకుంటున్నాను అండి. బిఫోర్ మ్యారేజ్ కూడా మేము మా ఇంట్లో బాగానే పూజలు చేసుకుంటాము. మా డాడీ మాల వేసుకుంటాడు, ఇవన్నీ ఎక్కువ ఇంట్లో పూజలు ఉండేది. ఇంకా గారెలు అయితే ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి, గారెలు అయితే అసలు కొంచెం కూడా అబ్జర్వ్ చేయకుండా ఆయిల్ భలేగా వస్తాయి. ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. అసలు ఆయిల్ అనేది అబ్జర్వ్ అవ్వదు. అంత బాగా చేస్తాను నేను. ఒక్కొక్కటిగా గారెలు అనేవి ఆయిల్లో వేసేసుకున్నాను కదా. ఆ పక్కనేమో పాల తలికలకి ఇక్కడ నేను పెసరపప్పుతో చేస్తున్నానండి పాల తలికలు. ఇంకా అవి కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ గారెలు కూడా బాగా కలర్ చేంజ్ అయ్యి, కలర్ వస్తే సరిపోద్ది కదా. ఇంకా ఒక్కొక్కటిగా చెక్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను అనమాట. మీరే స్పెషల్స్ చేశారు, మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కన్ఫామ్ చేయండి. నేనైతే ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అండి. చాలా హ్యాపీగా అనిపించింది మనసుకు మాత్రం. చాలా బాగా చేసుకున్నాను. కానీ డిస్టర్బెన్స్ ఏంటంటే బాగా వర్షం పడింది మా సైడ్ విజయవాడలో. ఎన్టీఆర్ జిల్లా మొత్తం రెయినేనండి. మీ సైడ్ ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారో అక్కడ కూడా వర్షం పడిందో లేదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక పులిహోరకి ఇంకా తాలింపు వేసేసుకుంటున్నాను. కొంచెం జీడిపప్పు, శనగగుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి తాలింపులు వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది వచ్చి లెమన్ రైస్ అనమాట. చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా
ఇప్పుడు రొటీన్గా ఎందుకు కొంచెం డిఫరెంట్గా చేద్దామని లెమన్ రైస్ చేశాను. చెప్పాను కదా ఎంత వాటర్ ఫ్లోటింగ్ కూడా వచ్చేసిందండి. మాకు వాటర్ బాగా వచ్చిందనమాట. ఇంకా అదంతా ప్రసాదాలన్నీ చేసుకొని ఇంక పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. పూజ ఇలా స్టార్ట్ చేసేసుకున్నాను. ఒక పక్కన గణపతి అష్టోత్తరాలు అవన్నీ పెట్టేశాను. ఒక పక్కన అవి వినుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేశాను. నాకైతే ఆల్మోస్ట్ 1.5 hour పట్టిందండి పూజ కంప్లీట్ అవ్వడానికి. ఇంకా ఇలా పూజ స్టార్ట్ చేశాను. అగరబత్తులు వెలిగిస్తూ దీపారాధన స్టార్ట్ చేశాను అనమాట. నేను అయితే ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. నాకు మనసుకి ప్రశాంతంగా అనిపించిందండి ఈ ఇయర్ వినాయక చవితి అంటే. నాకు వినాయక చవితి అంటే మా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొస్తాయి. ఏంటంటే మేము చిన్నప్పుడు మా కజిన్స్ మేమే ఆల్మోస్ట్ మా సర్కిల్ ఒక 20 members దాకా ఉంటామండి. మేము అందరం చిన్నగా ఉన్నప్పుడు వినాయకుడు చందాలు ఇవ్వండి అనేసి ఇంటింటికి తిరిగి తీసుకొచ్చేవాళ్ళం. చాలా హ్యాపీగా తీసుకొచ్చి ఒక చిన్న విగ్రహం పెట్టుకొని చాలా ఇదిగా చేసేవాళ్ళం. మాకు సపోర్ట్గా మా డాడీ మా మమ్మీ ఉండేవాళ్ళు. వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే మేము చిన్నప్పుడు చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకులు ఇప్పుడు కూడా పెద్ద వినాయకులు పెడుతున్నారు మా ఫ్రెండ్స్ అంతా, మా కజిన్స్ వాళ్ళు. అలాగే ఇంకేంటంటే ఇప్పుడైనా సరే మీకు ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద అక్క చందా, అంకుల్ చందా అయ్యింది, అన్నయ్య అని చందా అయ్యిందంటే మీరు ₹1 అయినా ₹2 అయినా ₹10 అయినా ₹50 అయినా వాళ్ళకి వెయ్యండి. వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీకే తెలిసిద్ది. అసలు అలా అని చందా అని వచ్చిన వాళ్ళకి మాత్రం వేయకుండా ఉండకండి. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, చిన్నపిల్లలు అయితే ఎస్పెషల్లీ వాళ్ళకే వేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ఫేస్లో ఆ స్మైల్ మీకే తెలిసిద్ది వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. అలా చిన్న బొమ్మల నుంచి పెద్ద బొమ్మల దాకా పెడుతున్నారండి ఇప్పుడు మా కజిన్స్ అందరూ. ఇక్కడ కూడా మా స్ట్రీట్లో మేము ఒక వినాయకుడిని పెట్టుకున్నాము 6 feetది. అనుకోకుండా రెయిన్ఫ్లో వాటర్ ఎక్కువైపోయింది కానీ పూజ చేసుకోలేమనుకున్నాం. కానీ పూజ బాగా జరిగింది. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ ఫుల్ వీడియో వచ్చేస్తే బాగా వరద వచ్చేస్తుందండి. మీరే చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. మేము అసలు భయపడిపోయాము. మేము అసలు భయపడిపోయాము. నాన్ స్టాప్గా ఒక 10-12 hours నుంచి వర్షం పడుతూనే ఉంది. వాటర్ ఎక్కువైపోయింది ఎలా అనుకున్నాం కానీ చక్కగా పూజ చేసేసుకున్నాం. వర్షంలో నించొని మోకాళ్ళ వరకు వాటర్ ఉన్నా కూడా ఆ వాటర్లోనే నించొని పూజ చేసేసుకొని హారతి అంతా తీసుకొని ప్రసాదం అంతా పెట్టేసి మేము పైకి వచ్చేసాము. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీ అందరూ మీ సైడ్ ఎలా పూజ చేసుకున్నారు, మీ ఏరియాలో ఎలా సెలబ్రేట్ చేశారో నాకు కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అక్షంతలు మర్చిపోతే అక్షంతల కోసం అనేసి వెళ్ళాను. మా పిల్లలు మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నారండి. ఇంకా ఆ రోజు వర్షం అని చెప్పాను కదా, రావడానికి కూడా పాపం లేదనమాట. ఇంకా పూజ లాస్ట్లో వచ్చారు పిల్లలు వచ్చేసి ఇద్దరు. ఇంకా అసలు లేదు రావటానికి, ఇటు వాళ్ళు అవతల వాళ్ళకి రావడానికి కూడా లేదు, అంత వాటర్ వచ్చేసింది. కానీ నేను ఇంట్లో మార్నింగే ఆ పూజ కంప్లీట్ అయ్యేసరికి 8 అయిపోయిందండి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశాను. ఇంతలోకి పిల్లలు వచ్చారన్నమాట. వాళ్ళకి ఇంకా నార్మల్ టీషర్ట్ అవే వేసాము. ఎందుకంటే బయట క్లైమేట్ బాగాలేదు, ఇంకా బయటికి వెళ్ళినా ఎందుకులే అని చెప్పి నార్మల్ డ్రెస్లోనే అన్నారు. ఇంకా నేను ఇంకా పూజ చేసుకుంటూ అష్టోత్తరాలు చదువుకుంటూ ఉన్నాను కదా. అంతా చదువుకొని పూజ అయితే 1.5 hour పట్టిందండి. బాగానే పట్టింది. తెలిసే కదా గణపతి పూజ ఎలా ఉంటుందో. ఇంకా ఇలా పూజ చేసుకున్నాను. అందరం బాగా చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకోటి వచ్చేసి మా మమ్మీ అయితే ఎవ్రీ ఇయర్ ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ మాకు పులిహోర సేమియా పాయసం చేస్తారు. నాకు తనే గుర్తుకొస్తుంది. చెప్పాను కదండి ఇందాక, ఒక గొడుగులాగా అరిటాకు ఇట్లా వచ్చింది దేవుడి మీద. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదే అండి, ఒక గొడుగులాగా వచ్చింది అరిటాకు. చాలా హ్యాపీగా అనుకోకుండా అదే అలా సెట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా హస్బెండ్ వచ్చి అడ్డుగా ఉంది వెనక్కి పెట్టి అన్నారు. వెనక్కి పెట్టబుద్ధి కాలేదు నాకు. అలానే ఉన్నాయి, చాలా బాగుంది అసలు అనేసి నేను అలానే ఉంచాను. చిన్న గణపతి, పసుపు గణపతికి పూజ చేసుకున్నానండి. అష్టోత్తరాలు కదా, అర్చన చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయ్యేలా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, ఉండ్రాల పాయసం, గారెలు, పులిహోర, శనగలు, 2 రకాల శనగలు ప్రిపేర్ చేసుకుని. ఇది వచ్చేసి గరికండి. గరికైతే చాలా ఇష్టం వినాయకుడు. గరిక అండ్ దోసపండు కన్ఫామ్గా ఉండాలి వినాయక చవితికి. కన్ఫామ్గా అనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మన కోరుకున్న కోరికలు నెరవేరుస్తారంట గణపయ్య. సో నేను గరికతో అర్చన చేసుకుంటూ ఇంకా అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఉన్నాను. పిల్లలతో ఇలా గరికతో పూజ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ స్టడీస్లో బాగుంటుంది అనేసి అంటారు. ఇంకా మా పిల్లలకి కుదరలేదు కదా, ఇంకా నేనే చేసేసుకున్నాను. ఇంకా కొంచెంగా పెట్టుకుంటూ అష్టోత్తరాలు చదువుకుంటూ వెనక వినిపిస్తుంది కదా, నేను ఇంకా మనసులో చదువుకుంటూ పూజ అయితే అలా కంటిన్యూగా చేసుకుంటూ ఉన్నాను. మీరు ఎలా గరికతో పూజ చేశారో కామెంట్ సెక్షన్. గరిక అసలు చాలా మంచిదండి. మీరు తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి పెద్ద
పెద్దవాళ్ళని కనుక్కొని పూజ చేసుకోండి నెక్స్ట్ టైము. గరికతో పూజ చేస్తే పిల్లలు స్టడీస్ పరంగా కొంచెం డెవలప్మెంట్ అనేది ఉండిద్దంట. సో అందుకే గరికతో పూజ చేసుకుంటే, అలాగే దోసపండుతో చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయంట. సో గరికను దోసపండుతో కన్ఫామ్గా చేసుకోండి. నాకైతే అవైలబుల్గా లేదు, దొరకలేదు, చెప్పాను కదా నాన్ స్టాప్గా రెయిన్ అనేసి. ముందు రోజు వెళ్ళినప్పుడు లేదు, ఇంకా నెక్స్ట్ డే నేను పూజ అంతా కంప్లీట్ అయ్యి నేను కిందకి వెళ్ళినప్పుడు నాకు కింద పూజ జరుగుతుంటే అక్కడ చాలా దోసపండ్లు ఉన్నాయి, చిన్న చిన్నవి అన్నీ పెట్టేశారు. ఎందుకో ఒకటి నా కోసమే ఉంచినట్టు అనిపించిందండి. ఒకటి ఉందన్నమాట. ఇంకా తీసుకొచ్చి నేను ఇంకా నా ఈవినింగ్ పూజ చేసేటప్పుడు నా గణేష్ దగ్గర పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దేవుడికి పెడదాం నైవేద్యంగా అనేసి కొబ్బరికాయ అయితే కొట్టేశానండి. ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తే తెలిసిందే కదా, పూజ ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసినట్టే. ఇంకా ఇది పెట్టేసుకొని రెండు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకున్నానండి. ఇంకా అలా పూజ చేసుకుంటూ ప్రశాంతంగా జరిగిందండి. ఒక పక్కన బయట అంత రెయిన్ పడుతున్నా నేనైతే లోపల అసలు ఏం డిస్టర్బెన్స్ లేకుండా అయితే నా పూజ అయితే బాగా జరిగింది. నాకు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. నేను, మా హస్బెండ్, మా పిల్లలు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు డిస్టర్బెన్స్గా అనుకునేదాన్ని, కానీ ఈ ఇయర్ నాకైతే బాగా జరిగింది. మీరే చూస్తున్నారు కదా నేను ఎలా పూజ చేసుకున్నాను. ఇదంతా థీమ్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఏదో నేను ఇలా సింపుల్గా నాకు తగ్గట్టుగా నేను చేసుకున్నాను. ఇంకా పాలవెల్లి సెట్ చేయడానికి లేక ఇంకా పక్కన అలా సెట్ చేశాను అనమాట. ఇంకా అన్ని ఫ్రూట్స్ అన్నీ ఆ దేవుడి చుట్టూరే పెట్టేశాను. మీకు ఇలా మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి కన్ఫామ్గా. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా సారీ అండి. వాయిస్ ఓవర్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా క్షమించి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చే టైం వచ్చేసిందండి. హారతి ఇచ్చేటప్పుడు ఎవరు కూర్చొని హారతి ఇవ్వకూడదు అంటారు, నిల్చొనే ఇవ్వాలి హారతి ఇచ్చేటప్పుడు అనేసి అంటారు కదా. ఇంకా నేను లేచి హారతి ఇచ్చాను. అది మా పెద్దవాళ్ళు చెప్పారు, హారతి ఇచ్చేటప్పుడు ఇంకా నిల్చొనే ఇవ్వాలి, అలా కూర్చొని హారతి ఇవ్వకూడదు అన్నారు. ఇంకా లేచి నేను హారతి ఇస్తున్నాను. ఇంకా నాకు హారతి తీసుకొని పిల్లలు వచ్చారు, పిల్లలకు కూడా హారతి ఇచ్చేసేసానండి. శారీ నేను చాలా తక్కువగా వేర్ చేస్తానండి, ఎక్కువగా డ్రెస్సెసే వేసుకుంటాను తెలుసు కదా. ఇంకా నేను ఎప్పుడో ఒకసారి అయినా వేసుకోవాలి అనేసి ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు కన్ఫామ్గా శారీస్ అయితే కడతాను. ఫెస్టివల్స్కి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం కన్ఫామ్గా శారీస్ అనేవి కడతాను. అంతేనండి. వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ సెక్షన్లో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా తెలుసు కదా, వినాయక చవితి వస్తే కన్ఫామ్గా బుక్స్ మీద ఓం కానీ ఏదో ఒకటి రాయాలంటారు కదా, అవి కూడా నేను లాస్ట్లో పెట్టాను చూడండి. ఇది వచ్చేసి డూమ్ స్టిక్ అనమాట. ఇది వచ్చేసి బాగుందండి, చాలా స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. నాకు బాగా నచ్చి నేను ఒక బాక్స్ తెప్పించాను అనమాట. మా హస్బెండ్ తీసుకురామంటే తెచ్చారు. ఇది వచ్చేసి దీని పేరు కూడా ఏదో ఉంది, దీని నేమ్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను, ఒకసారి కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అసలు మంచి స్మెల్ వచ్చిందండి, ఇల్లంతా ఒక ధూపం వేసినంత ఇదిగా వచ్చిందనమాట. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇలాంటి ధూపాలు వేస్తారో లేదో నాకు చెప్పండి. నేనైతే నాకు ఇది బాగా నచ్చి లేట్ అవుతుంది అది వెలగటానికి అని వెలిగింది, ఇంకా పెట్టేసాను చూడండి. అలా స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట ఫాగ్ అనేది, మంచి అరోమా వచ్చిందండి. ఇంకా మా అంశు బుక్స్ అన్నీ తీసుకొచ్చి ఇవ్వమ్మా అంటే ఇంకా ఇచ్చాడు. ఇంకా చిన్నగా బొట్లు పెడుతున్నాను. ఓమన్ రాస్తే ఏంటంటే ఎల్లో పసుపు అంతా బుక్స్ అంతా స్ప్రెడ్ చేసేసుకుంటాడు వాడని ఇంకా నేను చిన్నగా పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను. పెద్దవాళ్ళంటే కొంచెం జాగ్రత్తగా చూసుకున్నారు, కానీ చిన్నపిల్లలు తెలియదు కదా, అందుకని చిన్నవి పసుపు కుంకుమ పెట్టాను నేను. మనం అంటే ఓము శ్రీ రాసుకునే వాళ్ళమండి మా చిన్నప్పుడు. మీరు కూడా ఇంతేనా? ఇంకా తెలిసిందే కదా, అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలానే వినాయక చవితి అప్పుడు ఇలానే రాసుకొని వచ్చేవాళ్ళు. నెక్స్ట్ డే ఇంకా నేను చిన్నగా కొన్ని అక్షింతలు గరిక పూలు అన్నీ వేసి ఇంకా బుక్స్ మీద అలా పూజ చేశాను. మీరు కూడా ఇలా చేశారు కదా నాకు చెప్పండి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.